సంపూర్ణత. పరిశుద్ధుడు సంపూర్ణ అవ్వాలంటే పరిశుద్ధత అంటే చిన్న మిస్టేక్ కూడా జరగకూడదు, చిన్న పొరపాటు జరగకూడదు, మాట కూడా జాగ్రత్తగా రావాలి, నీ చూపులు కాపాడుకోవాలి, నీ ఆలోచనలు కాపాడుకోవాలి, నీ నడకని పడకని కూడా కాపాడుకోవాలి. పడకలో కూడా అపవిత్రమైన ఆలోచన రాకూడదు. అంతగా నిన్ను కాపాడుకుంటే ఈ పరిశుద్ధతలో కలిగిన అనుభవాలు నీకు వస్తాయి. దేవుడు సంపూర్ణ పరిశుద్ధుడు కదా, సంపూర్ణ పరిశుద్ధులు మనం రాకపోతే ఎత్తపడతామా? విడబడతాం. పరిశుద్ధులు సంపూర్ణ పరిశుద్ధులు మాత్రమే ఎత్తపడతారు, గుర్తుపెట్టుకో. సంపూర్ణ తీసుకుగలిగిన సమాన సంపూర్ణత గల వరకు క్రీస్తు శరీరం అంటే సంఘము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మం. మందిరంలో ఏం జరగాలి? పరిచర్య ధర్మము, పరిచర్య జరగాలి. అపోస్తులు, ప్రతిష్ఠితులు, దేవుని సన్నిధిలో నిలబడి వారు 12 మంది శిష్యులు, ప్రతిష్ఠ కలిగిన వారు, లోకములకు వేరుగా జీవించే వాళ్ళు ఈ అపోస్తులు. రెండవది కొందరు ప్రవక్తలు, ప్రవచించే వాళ్ళుగా, అంటే వాళ్ళు తప్పు చేస్తే బాహటంగా, గాంభీరంగా, గట్టిగా, స్ట్రైట్ గా. నాతాన్ ప్రవక్త దావీదు ఒకరిని చంపేశావు, యుద్ధంలో ముందు పెట్టేసేసి ఒకరిని ఏం చేసావు? చంపేశావు. నెక్స్ట్ అతని భార్య నువ్వు తప్పు చేశావు, స్ట్రైట్ గా చెప్పాడా? దావీదుతో చెప్పలా? ఇది ప్రవక్త చెప్పాను. ప్రవక్తలు ఏం చేస్తారు తెలిసిన? తప్పును తప్పుగా ఒప్పుకునేట్టుగా చేస్తారు. ఇప్పుడు సేవకుడు ఏదైనా గర్జించాడు అనుకో, నువ్వేం చేయాలా? నా తండ్రి బోలని తిట్టాడు, మా అమ్మాయి బోలని తిట్టింది, బాధ పెట్టింది, నీకు విమానం మోత పోగింది. ఒకప్పుడు మా అమ్మ, మా నాన్న, మా పాస్టర్ గారు ఒక గద్దింపు మాటే కదా, వీపు ఎప్పుడు కొట్టారు? వాళ్ళు శరీరీతిక తండ్రులు అయితే మేము ఆత్మీయ తండ్రి శరీర తండ్రి కంటే గొప్పవాడు. గుర్తుపెట్టుకో. ఎందుకు తెలిసినా నేను దేవుని రాజ్యానికి సిద్ధపరిచేవాడు. ఆత్మీయ తండ్రి ఖచ్చితంగా నీ ఆత్మని దేవుని రాజ్యంలో తీసుకెళ్లే సేవకులు తండ్రులు. కొందరిని ఎలా ఏర్పరిచాడు దేవుడు? ప్రవక్తలు. మూడవది కొందరు సువార్త, అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించడము, అనేక ప్రాంతాలు రక్షించబడడానికి వాక్యాలు చెప్పడము, మళ్ళీ సభలు పెట్టడము, మళ్ళీ సువార్తికుడు. పౌలు కాపరి, పౌలు అపోస్తులుడు, పౌలు ఉపదేశకుడు. అన్ని అనుభవాలు ఎవరు ఉన్నాయి? పౌలు. మా ప్రభువైన యేసుక్రీస్తులో ఏముంది తెలిసిన? అన్ని 5 అనుభవాలు ఉన్నాయి. ఆయన అపోస్తుడైనా, మొట్టమొదటి అపోస్తుడు మన ప్రభువైన 3:1. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధమైన సహోదరులు. అంటే సంఘంలో ఎవరు ఉండాలి? పరిశుద్ధ సహోదరులు ఉండాలి. తర్వాత మనం ఒప్పుకునే దానికి ఎవరంట? అపోస్తులుడును ప్రధాన యాజకుడనే. మొట్టమొదటి అపోస్తుడు ఎవరు? మన ప్రభువైన యేసు. తర్వాత అపోస్తులు ఎంతమంది? 12 మంది. ఆ తర్వాత అపోస్తలత్వం పొందింది ఎవరు? పౌలు భక్తుడు. యేసు ప్రభు అపోస్తులుడు. రెండవది సువార్త చేసిన వాడు. సువార్త అనేక ప్రాంతాలు, గలిలయ, నజరేతు మరియు పలు ప్రాంతాల్లో వెళ్ళి యేసు ప్రభు సువార్తను కొండ మీద ప్రసంగం చేశాడు, సువార్త ప్రకటించాడు. నువ్వు ప్రవక్తను నేను అనుకుంటున్నానట. ఏమంటది? యేసు ప్రభు ఎవరు? ప్రవక్త. మూడవది ఎవరు? సువార్తికుడు. నాలుగోది ఎవరు? కాపరి. నేను గొర్రెలకు మంచి కాపరి. మంచి కాపరి గొర్రెలకు ఏం పెడతాడు? ప్రాణం పెట్టాడు. యేసు ప్రభు ప్రాణం పెట్టాడా? ప్రాణం పెట్టిన కాపరి. నాకు ఉపదేశకుడు. ఉపదేశం చెప్పాడు. సీయోనుకి, యెరూషలేముకి పరలోక రాజ్య మర్మంలో మీకు అనుగ్రహించమన్నట్టు వారు అనుగ్రహించబడలేదు, మీకు మర్మంగా నేను బోధించాను. ఉపదేశం చెప్పాడు సేవకులకి. యేసు ప్రభు ఎన్ని అనుభవాలు? అపోస్తులుడు, మర్మకంగా ప్రవక్త, సువార్తికుడు, కాపరి, ఉపదేశకుడు. ఈ 5 అనుభవాలు. ఈ 5 అనుభవాలు కింద వ్యక్తి ఎవరు? దైవ సేవకుడైన పౌలు. ఇలాంటి అనుభవాలు కలిగిన సేవకుడు నిన్ను దేవుడు నడిపిస్తే, ఈ అనుభవాలు కలిగిన సేవకుడిని నువ్వు వెంబడించాలి. వాటిని బట్టి నువ్వు ఏమవుతావు అంటే సంపూర్ణత.